హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు ఈ వీడియోలో ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతి టెంపుల్ హిస్టరీ ఏంటి, ఎలా చేరుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, ఎలా మనం మొక్కులు తీర్చుకోవాలి, లడ్డు ప్రసాదాలు ఎక్కడ తీసుకోవాలి, మెట్ల మార్గం ఎలాగా అన్ని వివరంగా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇలా కమాన్ కనిపిస్తుంది కదా, కమాన్ నుంచి మనం మగవారు ఆడవారు హెయిర్ ఇచ్చి ఇలా కత్తిర్లు కానీ గుండు చేయించుకోవాలి అని అంటే కమాన్ దగ్గర షేర్ ఆటోస్ ఉంటాయి. 20 రూపీస్ ఈచ్ పర్సన్ ఇక్కడ మనకి దింపుతారు. ఈ కమాన్ నుంచి మనం లోపలికి వెళ్ళాక స్నానం చేసి కత్తిర్లు ఇచ్చేసి నెక్స్ట్ మళ్ళీ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీ ఉంటుంది. కంప్లీట్ అయిపోయాక వాకబుల్ డిస్టెన్స్ లో ఇలా టెంపుల్ కనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇలా స్లోగా నడుచుకుంటూ వచ్చేస్తే మనకి ఇలా కమాన్ వస్తుంది. చూస్తున్నారు కదా ఎంట్రన్స్, ఇది డైరెక్ట్ కొండపైకి. మేము మెట్ల మార్గం నుంచి కాకుండా ఇలా డైరెక్ట్ కొండపై నుంచి స్వామివారి దర్శనంకి లోపలికి వెళ్తాం. రెంట్గా చాలా అంటే చాలా ట్రెండింగ్ గా ఏనుగులు ఇలా వెల్కమ్ చెప్పేటట్లు భలే గ్రీనరీతో సెట్ చేశారు. మనం ఏ టెంపుల్ కి వెళ్ళాలన్నా సరే స్వామివారి పిలుపు ఉంటేనే మనం ఆ టెంపుల్ కి వెళ్తాము. మంచి మనసుతో భక్తితో ఉంటే స్వామివారి దర్శనం కూడా అండ్ ఏ అడ్డంకులు లేకుండా చాలా నీట్ గా దర్శనం అయిపోతుంది. ఇలా కమాన్ నుంచి సైడ్ నుంచి మనం ఇలా లోపలికి వెళ్తున్నాము. మొత్తం గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. పాదరక్షలు పెట్టుకోవడానికి ఉంటాయి. స్లిప్పర్స్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పే. షాప్స్ అయితే ఫుల్ ఉంటాయి. మనం వచ్చేటప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే స్వామివారి దర్శనంకి వెళ్ళిపోదాం. మనం ఇలా కొంచెం ఫ్రంట్ కి వెళ్తూ ఉండగా మనకి ఇక్కడ క్లాక్ రూమ్ ఉంటుంది. మనకి బ్యాగ్ వచ్చి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కొబ్బరికాయ, దీపాలు, పసుపు, కుంకం అన్ని సంబంధించి తులసి మాల మనకి అన్ని షాప్స్ లో అవైలబుల్ ఉంటుంది. కొబ్బరికాయ అవన్నీ ఇక్కడే కొనుక్కోవచ్చు మనం. సో మనం ఇక్కడ ఫస్ట్ అయితే కౌంటర్ లో ఇలా లగేజ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ అనేది ఇంపార్టెంట్. బ్యాగ్ వచ్చి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫోన్స్ కూడా అంతే, సేమ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఫోన్స్ కూడా లాకర్ లో సబ్మిట్ చేసేయాలి. ఎవరైతే నడవలేని వృద్ధులు, పిల్లలతో ఉన్న వాళ్ళకి ఇలా వ్యాన్ ఉంటుంది. ఈ వ్యాన్ లో తీసుకెళ్తారు. ముసలి వాళ్ళు, ఇలా పిల్లలు ఉన్న వాళ్ళు అలా వ్యాన్ ఎక్కి డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి దర్శనం దగ్గరికి తీసుకువెళ్తారు అనమాట. స్వామివారి దర్శనంకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. మనం ఫోన్స్ అయితే లోపల మనం లాకర్ లో పెట్టేసేసాం కాబట్టి దర్శనం చేసుకొని వచ్చాను. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. కొంచెం లేట్ అయింది. ఉండడం వల్ల ఎక్కువ మ్యారేజెస్, అన్నప్రసన్నలు అవి బాగా జరుగుతున్నాయి. సో అందుకని బాగా లేట్ అయింది. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. నాకు 1 అవర్ పట్టింది. అంటే రష్ని బట్టి ఉంటుంది, టైమింగ్ బట్టి కూడా ఉంటుంది. టెంపుల్ హిస్టరీ చూద్దాం. వెంకటేశ్వర స్వామి 2 చోట్లుగా ఉబ్బరించారు వెంకటరమణుడుగా. తిరుమలలో మనకి అందరికీ తెలిసిందే. కృష్ణా జిల్లా, గోదావరి జిల్లా మధ్యలో ప్రాంతం ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అని అంటాం మనం. ద్వారకా క్షేత్రంలో ద్వారకా మహాముని తపస్సు చేశారు స్వామివారి పాద దర్శనం కోసం. తపస్సు చేస్తూ ఉండగానే అలా చాలా రోజుల తర్వాత ద్వారకా ఋషికి ఇలా పుట్టలాగా ఏర్పడిపోతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇలా పుట్టలోనే ఉండి నువ్వు నా పాదాలను పూజించమని చెప్పి స్వామివారు గర్భగుడిలో మనకి నాభి వరకే కనిపిస్తారు. కింద పాదాలు ద్వారకా ఋషి మనకి ఇప్పటికీ పూజ చేస్తారు అని చెప్పి నమ్మకం. పుట్ట ఉండడం చేత స్వామివారికి అభిషేకాలు ఉండవు. ఎక్కడా లేని విధంగా స్వామివారు నాభి వరకు ఎదరుంటారు. బ్యాక్ సైడ్లో పాదాలు అండ్ ఫుల్గా స్వామివారు ఉంటారు. 2 రూపాలతో కనిపిస్తారు ఇక్కడ స్వామివారు మనకి. ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ అబ్జర్వ్ చేసినా సరే కింద ఇలా నాభి వరకు స్వామివారు ఉండి వెనకాల భాగంలో ఫుల్గా స్వామివారు మనకి కనిపిస్తారు. ఎవరైనా తిరుమల క్షేత్రానికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ మొక్కు తీర్చుకోవచ్చు. కానీ ఇక్కడ మొక్కిన మొక్కులు అక్కడ తీర్చుకోవడానికి లేదు. చిన్న ఆయనకి కోపం ఎక్కువ, సో ఆయన మొక్కులు ఇక్కడే తీర్చుకోవాలి. పెద్ద తిరుపతిలో మొక్కుకున్నవి ఇక్కడ తీర్చుకోవచ్చు, కానీ ఇక్కడ మొక్కు అక్కడ తీర్చుకోకూడదు అని చెప్పి ఇక్కడ భక్తులకి నమ్మకం. ద్వారకా ఋషి వల్ల మనకి ఇక్కడ వెలిసారు స్వామివారు. అందుకే ద్వారకా తిరుమల అని. విజయవాడ నుంచి 2 అవర్స్ పడుతుంది. మనకి డైరెక్ట్ బస్సెస్ అనేవి ఫెసిలిటీ ఉంటుంది. ఈ సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. ఎందరో ఇక్కడ మండపాల్లో కళ్యాణాలు, అన్నప్రసన్నలు, పుట్టెంటుకలు చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. సో అందరూ ఇక్కడ చాలా మంది కొత్త జంటలు కూడా వస్తున్నారు. పెళ్ళయ్యాక పసుపు బట్టలతో వచ్చేవాళ్ళు చాలా అంటే చాలా పవర్ఫుల్. తప్పకుండా రండి. ద్వారకా తిరుమలలో నిత్య అన్నదానం ఉంటుంది. స్వామివారికి, అమ్మవారికి సమర్పించిన ఇలా పట్టు బట్టలు, చీరలు ఇలా కౌంటర్ ఉంటుంది. మనం కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఆవు పాలతో చేసిన జున్ను ఇక్కడ స్పెషల్. స్వామివారికి సమర్పించిన పువ్వులతో ఇక్కడ అగరబత్తులు, ఆవు నెయ్యి అవన్నీ ఇక్కడ మనకి ఇలా కౌంటర్స్లో కనిపిస్తున్నాయి కదా. షాప్స్ అయితే ఉన్నాయి. బుక్స్, విగ్రహాలు, ఇలా ఫోటో ఫ్రేమ్స్, స్వామివారికి తాయెత్తులు, తాడ్లు, కీ చైన్స్ అన్ని దేవుళ్ళు ఉంటారు. కుంకంకి సంబంధించి అన్నీ ఉన్నాయి. ప్రసాదాలు, చిన్నపిల్లలకి ఇలా బొమ్మలు, సెట్స్ అండ్
పూజా సామాగ్రి, స్వామివారి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. గోమాత విగ్రహాలు, కుబేరుడు, లాఫింగ్ బుద్ధ, టెడ్డీ బేర్స్, మనం ఎవరికన్నా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సరే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇలా అయితే కొంచెం మేము షాపింగ్ చేసుకొని కుబేర కుంకుమ అవన్నీ తీసుకున్నాము. మేము ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నాము. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి ఫోన్స్ కలెక్ట్ చేసుకున్నాక ఇలా గోశాల కనిపిస్తుంది. మనం సిటీస్లో ఉంటాము, మనం గోవులకి ఏమైనా పెట్టాలన్నా చెయ్యాలన్నా అవ్వదు. కాబట్టి ఇలాంటి టెంపుల్స్, పవర్ఫుల్ టెంపుల్స్కి వచ్చినప్పుడు మనం ఏమన్నా గోవులకి దానం చేసినా సరే, ఏమన్నా మన చేతులతో తినిపించినా సరే, గోప్రదక్షిణ చేసినా సరే 100 రెట్లు పుణ్యం ఉంటుంది మనకి. నేను అమౌంట్ ఇచ్చి గోవులకి ఇలా తినిపించి వచ్చాను. స్టార్టింగ్ చూపించాను కదా ఎంట్రన్స్ కమాన్, దానికి ఆపోజిట్లోనే ప్రసాద కౌంటర్ అని చెప్పి మనకి వే అయితే చూపిస్తుంది. లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్ మనకి ప్రసాదంగా అవైలబుల్ ఉంటుంది. మనకి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం ఏ గుడికి వచ్చినా సరే మనం ప్రసాదం పక్కా తీసుకెళ్ళి పక్కన వాళ్ళందరికీ పంచి పెడతాం కదా. బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయని చెప్పి ఇలా మండపం ప్రిపేర్ చేస్తున్నారు. తూర్పు గోపురం ఇలా ఉంది. మనకి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్ అండ్ పొలిటిక్స్ వాళ్ళు కూడా చాలా ఫేమస్ అనమాట. ఇక్కడికి వచ్చి దండం పెట్టుకొని మొక్కులు మొక్కుకుంటారు. కళావేదిక, క్లాసికల్ డాన్సెస్ జరుగుతున్నాయి. గరుడ ధ్వజమదే కనకరథం బదే అరదముపై హరి అలోజనులు విధుల వీధుల విపుడే నిదే మోదము తోడుత మొక్కలో జనులు విధుల వీధుల విపుడే చూశారు కదా డాన్సెస్, ఇలా పోజెస్ పెట్టి ఇలా వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. హైదరాబాద్ నుంచి వచ్చారు. చిన్న పిల్ల అయినా సరే చూడండి ఎంత క్లాసికల్ డాన్స్కి ఎంత రెడీ అయ్యి క్యూట్గా ఉందండి, అంత క్యూట్గా ఉంది. ఇలా క్లాసికల్ డాన్సర్స్కి స్వామివారి దర్శనం స్పెషల్గా జరుగుతుంది. చాలా అంటే చాలా లక్కీ అని చెప్పొచ్చు. స్వామివారి ముందు ఇలా పోజెస్ పెట్టి ఇలా క్లాసికల్ డాన్సర్స్ ఫొటోస్ దిగుతున్నారు. బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, శేషనాగు పైన ఇలా స్వామివారు, నాభిలో నుంచి బ్రహ్మ, లక్ష్మీదేవి, ఋషులు, గోల్డ్ కలర్ పెయింట్తో అసలు చాలా అంటే చాలా బాగుంది. రూమ్స్ ఇక్కడ స్టే చేయడానికి కూడా ఉంటాయి కొండ కింద. 24 అవర్స్కి 1000 రూపీస్ ఉంటుంది మ్యాక్సిమం రూమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.